హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బోట్ నెక్ అంటే ఫ్రంట్ సైడ్ మనకి ఉక్సులు రాకుండా బోట్ నెక్ అనమాట, రౌండ్ నెక్ వచ్చేసి, అలాగే బ్యాక్ సైడ్ మనకి ఓపెన్ హుక్స్ వచ్చేలాగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి, అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కటింగ్ అనమాట, మనకి ముందు వైపు చేపట్టలు కానీ అవి ఏమీ లేకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక లైనింగ్ బ్లౌజ్ని ఇలా 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఎక్కడైతే మనకి ఫోల్డింగ్ అయితే నా సైడ్ ఉంటుంది, మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉండాలి. ఇక్కడ మనకి ఈ చివరి భాగాన మనకి క్లాత్ అనేది 4 మడతలు కూడా సమానంగా ఉండాలి, క్రాస్ ఉండకూడదు. స్టార్టింగ్ అయితే కొంచెం క్రాస్ ఉన్నదాన్ని ఈ విధంగా తీసుకున్నాను. ఆ తర్వాత మనకి ఇది ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు మీరు పెట్టుకునే హ్యాండ్స్ లోపల సైడ్ ఖర్చుని పట్టి ఇలా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మనకి జస్ట్ ఫోల్డింగ్కు సరిపోతుందనేసి ఒక 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి హ్యాండ్స్కి ఈ విధంగా చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఖర్చుకి అలాగే కుట్టుకి ఒక మార్కింగు, పైన కూడా మనకి షోల్డర్ దగ్గర కూడా కుట్టుకి అలాగే ఖర్చుకి పెట్టేసుకున్నాను. చూడండి, ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి 5 ఇంచెస్ ఉంది. చూడండి, పాత బ్లౌజ్ కొలత బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 5 ఇంచులు ఉంది కదా. ఇది కొంచెం పొడవు హ్యాండ్స్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి 7.5 ఇంచులకి హ్యాండ్స్ ఉండేటట్టు, అలాగే పైన ఒక 1/2 ఇంచు మనకి ఖర్చుకు ఉండేటట్టు మొత్తం కలిపేసి 8 ఇంచులకి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పెట్టేసుకుంటాను. చూడండి, 8 ఇంచెస్ పైన మనకి షోల్డర్ దగ్గర, మనకి ఇంతకుముందు 5 ఉండే కదా, పైన ఒక 3 ఇంచెస్ పెంచేసాను అనమాట, ఖర్చుతో సహా కలుపుకొని. ఇటు సైడ్ మనకి చంక భాగం సైడ్ కూడా కొంచెం ఒక 2 ఇంచులు పెంచుకుంటున్నాను. ఒక 2 ఇంచులకి పైనకి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేశాను. షోల్డర్ దగ్గర 8 ఇంచెస్ ఉంది. చంక భాగం సైడ్ వచ్చేసి మనకి కింద నుంచి మొత్తం కలిపేసుకొని మనకి చూడండి మొత్తం కలిపి 6 ఇంచుల దగ్గరికి ఉంది. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకున్నాను 6 ఇంచులకి. అలాగే మనకి ఖర్చు కోసం అలాగే కుట్టు కోసం ఇలా 2 లైన్స్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి లోపలికి 1 ఇంచుకి ఒక మార్కింగ్, 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, ఇలా 2 మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి మనకి షోల్డర్ దగ్గర, ఇక్కడ హ్యాండ్స్కి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ హ్యాండ్స్ యొక్క లూజ్ కుట్ట ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఇలా నేను మధ్యలో ఒక 2 ఇంచులు ఇలా సైడ్కి ఖర్చు ఉండేటట్టు చూసుకొని ఇలా నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇది మనకి చంక దగ్గర వచ్చేసి మనకి కొంచెం ఇది జాయింట్ అయితే పడుతుంది, హ్యాండ్స్ లైనింగ్ తక్కువ ఉంది. తర్వాత కుట్టేటప్పుడు మనం దాన్ని జాయింట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మనకి ఈ బ్లౌజ్ నడుం కొలత ఎంత ఉందో దాన్ని బట్టి మనకి చంక రౌండ్ అనేది తీసుకోవచ్చు, అలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ అంతా కూడా మనకి నడుం లూజ్ వచ్చేసి 31 ఇంచులు ఉంది. 31 ఇంచులు కదా, 30 ఇంచులు 1 ఇంచుల్ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇక్కడ టేప్తో చేసుకుంటే కొత్త వారికి అయితే ఈజీగా అర్థమవుతుంది. ఇలా మనం డివైడెడ్ చేసే దాని బదులు ఇలా టేప్ని ఇలా 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ మనం 31 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తున్నాం కదా. 4 భాగాలకి ఎంత వస్తుందంటే మనకి 8 ఇంచులు వస్తుంది. చూడండి, 8 ఇంచులు అంటే 7 45, ఈ విధంగా 45 కాదు 75కి వస్తుంది. నేను 45 రాసేసాను మిస్టేక్లో, 75 అనమాట. అంటే 8 ఇంచులకు వస్తుంది చంక డౌన్ అనేది. దానికి 1 ఇంచు కలిపేసుకోవాలి. 1 ఇంచు కలిపేసుకుంటే మనకి 9 ఇంచులకి వస్తుంది చంక రౌండ్ అనేది. ఒకవేళ మనకి పాత బ్లౌజ్కి చంక రౌండ్ టేప్తో కొలుచుకున్న సేమ్ అంతే వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను ఈ లైన్ చంక కుట్టు లైన్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అలాగే మనకి ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది కాబట్టి తర్వాత చేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గానే లైన్ వేసేసుకున్నాను ఆ కుట్టు దగ్గర నుంచి చంక భాగం వైపు. ఇక్కడ చంక కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మనకి షోల్డర్కి ఇలా సన్నగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కొత్త వారికి అయితే ఇలా మనం ఒకేసారి క్రాస్గా మార్కింగ్ అనేది రాదు కాబట్టి ఇలా కొంచెం లైన్ లాగా చేసుకుంటే దానిపైనకించి ఈ విధంగా మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇది లోపలికి ఈ విధంగా మనం 2 ఇంచెస్ని కొంచెం టచ్ అయ్యేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇలా మనం చంక కుట్టుని కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం చేతులకి మనం ముందు భాగం వైపు లోతు అనేది తీసుకుంటాం కదా, అది ఒక 3/4 ఇంచుకి ఈ విధంగా లోపల వైపుకి మార్కింగ్ చేసేసుకొని ఇలా మనం ఈ హ్యాండ్స్ని 1 ఇంచు దగ్గర నుంచి ఈ విధంగా కొంచెం డౌన్ చేసుకుంటూ మనం దీనిని ఈ విధంగా మనం
మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ అయితే నేను షోల్డర్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. మనకి ఎంత వచ్చింది, మనకి టేప్తో కొలుచుకున్నా కూడా పావు తక్కువ 9 ఇంచులకి ఈ విధంగా వచ్చేసింది చూడండి. మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడైతే ఈ విధంగా నేను మార్కింగ్ చేసేసుకున్నాను. మనకి బ్లౌజ్కి తీసుకున్న కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. ఇప్పుడైతే దీన్ని నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ ముందు భాగానికి లోతు అనేది తీసుకున్నాను కదా, ఆ లోతు అనేది ఇప్పుడైతే కట్ చేసుకోను. మనకి అది జాకెట్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ని జాయింట్ చేస్తాం కదా బ్లౌజ్కి, అప్పుడు మాత్రమే దీనిని నేను కట్ చేస్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడైతే నేను ఇది షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే చంక కుట్టుకి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను, మనకి గుర్తు ఉండడం కోసం. ఇప్పుడైతే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి, ముందు భాగం అనమాట. ఇక్కడ నేను ముందు భాగంని ఓపెన్ హుక్స్లా కాకుండా నేను బోట్ నెక్, అంటే కొంచెం ప్రిన్స్ కటింగ్లో బోట్ నెక్ లాగా పెట్టాలి అనుకుంటున్నాను, ముందు కొంచెం పైకి అనేసి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఇది ఎంత ఉంది, పాత బ్లౌజ్కి వచ్చేసి మనకి ఇది ఖర్చుతో కాకుండా నార్మల్గానే ఇది 13.5 ఇంచులు ఉంది. అయితే మనకి పైన ఒక 1/2 ఇంచు ఖర్చుకి, అలాగే కింద ఒక 1/4 ఇంచు ఖర్చుకి ఉండాలి. సో కింద ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. నడుం సైడ్ అనమాట ఇది, ముందు వైపుకి ఇది నేను కట్ చేసేది ముందు వైపు కట్ చేసేది ఎలా ఉండాలంటే ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఎందుకంటే ఇది మనకి ఇది నార్మల్గా అయితే బ్లౌజ్కి ఓపెన్స్ మన సైడ్ పెట్టుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు, దీనికైతే ఇది ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇది జాయింట్ మనకి ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. 14 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మనకి షోల్డర్ దగ్గర ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు, అలాగే మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి ఈ విధంగా లోపలికి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మీకు ఈ నెక్ అనేది కొంచెం రౌండ్ నెక్ లాగా తీసుకుంటున్నాను నార్మల్గానే. సో ఈ బ్లౌజ్ మనకి కింది వైపు, అంటే మనకి నడుము వచ్చేసి మనకి 31 ఇంచులు ఉంది కదా, సో ఆ కొలత ప్రకారమే నేను డైరెక్ట్గా బ్లౌజ్ని పెట్టే తీసేసుకుంటున్నాను. మీరు అలా కాకుండా మనం ఇందాక తీసుకున్నట్టుగా 8.5 ఇంచులు అలా తీసుకున్నాం కదా, పావు తక్కువ 9 ఇంచులు అలా తీసేసుకొని అలా అయినా చేసేసుకోవచ్చు. లేదా నేను డైరెక్ట్గా అయితే ఇలా బ్లౌజ్ని పెట్టేశాను. ఇక్కడ మనకి నడుము కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను 1 ఇంచ్ ఎక్స్ట్రాగా నడుము కుట్టు కోసం. ఆ నడుము కుట్టుకి ఒక 1 ఇంచ్ వదిలేసి ఈ విధంగా నేను ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాను, బ్లౌజ్ని పెట్టేసి డైరెక్ట్. ఆ తర్వాత ఇక్కడ మనకి చంక డౌన్ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని, ఇప్పుడు నేను కింద మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం పైనకి ఈ విధంగా స్ట్రైట్గా లైన్స్ అయితే వేసుకున్నాను. లోపల తీసుకున్న 1 ఇంచ్ అయితే మనకి నడుము కుట్టుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఈ చంక డౌన్ వచ్చేసి మనకి 1.5 ఇంచులకి తీసుకుంటున్నాను, ఎందుకంటే నార్మల్గా అయితే 1.5 తీసుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాక్ నెక్ వచ్చేసి మొత్తం ఎక్కువ డీప్ పెట్టేస్తున్నాను కాబట్టి 1.5కి తీసుకుంటే మనకి చంక భాగంలో లూజ్ అవ్వకుండా, ముడతలు రాకుండా ఉంటుంది, భుజాలు జారకుండా కూడా ఉంటాయి. సో 1.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి చంక డౌన్ అయితే వచ్చేసింది. దీనికి ఇంకా మనం ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకుంటాం కదా, అది కూడా నేను తర్వాతే తీసుకుంటాను 1/2 ఇంచు. ఫస్ట్ అయితే ఇది కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి ముందు భాగానికి నెక్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా నేను ఇక్కడ చూడండి పైన ఈ విధంగా ఖర్చుని వదిలేసుకున్నాము 1/2 ఇంచ్ ఇలాగా, 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ మనకి బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం పాత కొలత బ్లౌజ్కి ఎంత నెక్ అయితే ఉందో రౌండ్గా దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని, సో దానిపైన గెంచి విధంగా నీట్గా రౌండ్గా వచ్చేటట్టు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదా కొత్త వారికి కొంచెం సరిగ్గా రావట్లేదు అనుకుంటే ఈ విధంగా నేను స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఈ విధంగా మనం క్రాస్కైనా డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఇది వచ్చేసి నెక్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి టేప్తోనైతే చూసుకుంటున్నాను చూడండి. ఇది మనకి ఇది ఖర్చుతో కలుపుకొని 8 ఇంచులు ఉంది. టేప్తో కొలుచుకొని ఆ తర్వాత క్రాస్గా పెట్టుకొని చూసుకున్నా కూడా సేమ్ అలానే వస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా మధ్యలోకి ఈ విధంగా కింది నుంచి 3 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మనం
ఫ్రంట్ పార్ట్‌కి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటాం కదా! ఇది ప్రిన్స్ కటింగ్ కాబట్టి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. అటొక 1 ఇంచ్ గ్యాప్‌తోని, ఇటొక 1 ఇంచ్ గ్యాప్‌తోని 2 మార్కింగ్స్ అయితే చేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 సైడ్స్ కూడా ఇలా సన్నగా మనకి ఈ గ్యాప్ 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా మనం ఈ 3 ఇంచుల దగ్గర నుంచి ఇలా నేను కిందికి ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఇది మనకి ప్రిన్స్ కటింగ్‌లో చేస్తున్నాం కాబట్టి ఇలా మనం 2.5 ఇంచుల గ్యాప్‌తోని అటొక సైడ్, ఇటొక సైడ్ మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి చంక భాగం సైడు, అలాగే ఉక్సులు పట్టి సైడ్ చేసుకుంటాం కదా! అందుకనే నేను ఈ విధంగా ఈజీగా అర్థం అవ్వడం కోసం ఈ విధంగా 3 మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాను. ఎప్పుడైతే నేను క్రాస్‌గా ఈ విధంగా దీనిని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇది చంక భాగంకి ఈ విధంగా మనకి కార్నర్ ఉంది కదా! మూల దగ్గర నుంచి ఈ విధంగా మనం చూడండి కిందికి ఈ విధంగా క్రాస్‌గా వెళ్ళేటట్టు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ చంక భాగం దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం కొంచెం పావించు అటు కొంచెం పావించు మనకి ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. తర్వాత నేను కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలా మనకి అది ముడతలు రాకుండా చంక భాగంలో ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది. ఇక్కడ చూడండి ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది చంక భాగం సైడ్ కొంచెం ఒక పావించ్ అంతా క్రాస్‌గా ఇలా నేను కొంచెం పైనకి మార్కింగ్ చేసేసుకొని 2 సైడ్స్ కూడా మనకి ఇది నడుము సైడు అంటే ముందు వైపుకి అనమాట. నడుము సైడు అలాగే మనకి ఇది 2 సైడ్స్ కూడా ముందు భాగానికి అలాగే నడుము సైడ్‌కి రెండిటికి కూడా నేను క్రాస్‌గా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు అది సైడ్ జాయింట్స్ అనేవి ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం కోసం ఈ విధంగా కొంచెం పావించ్ అంతా పైనకి మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. నెక్ కూడా సేమ్ మనకి నెక్ ఖర్చుకు ఉంచేసుకొని ఈ విధంగా అయితే నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. కటింగ్ చేసేటప్పుడు నీట్‌గా మనకి పైన క్లాత్ కింద క్లాత్ 2 కూడా సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కట్ చేసేటప్పుడు క్లాత్ కింద క్లాత్ పైన క్లాత్ కొన్నిసార్లు కత్తెరని క్రాస్‌గా పట్టుకున్నప్పుడు సరిగ్గా రాదనమాట. కొత్త వారికైతే ఇది యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడైతే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు కట్ చేసింది నేను. చాలా బ్లౌజులకి మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా రాదు. మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. 2 సెపరేట్ వస్తాయి. ఇది నేను ప్రిన్స్ కటింగ్‌లో అలాగే మనకి ఫ్రంట్ వైపుకి ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా పెట్టేసుకున్నాను. చూసారు కదా! ఈ విధంగా అయితే నేను దీనిని మార్కింగ్ చేసుకున్నాను. ఇంకొంచెం క్రాస్‌గా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక లైన్ డ్రా చేసుకున్నది కటోరా కటింగ్ అనేది. దీనినే ప్రిన్స్ కటింగ్ అంటారు, కటోరా కటింగ్ అని కూడా అంటారు. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ వైపు అయిపోయింది కదా! బ్యాక్ సైడ్. ఇప్పుడు బ్యాక్ సైడ్‌కి మనకి ఇది క్లాత్ అనేది ఎటు సరిపోతుందో చూసుకోండి. ఎటు సరిపోతుందో చూసి ఇది క్లాత్ మనకి ఎక్కువ తక్కువ లేకుండా కొంచెం సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఈ విధంగా అయితే నేను ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. ఇది మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి 2 కూడా బ్యాక్ సైడ్ ఓపెన్స్ వస్తాయి. ఇప్పుడైతే మనకి ఓపెన్స్ కూడా 2 కూడా నా సైడ్ పెట్టుకున్నాను ఓపెన్స్. ఆపోజిట్ ఏమో మనకి జాయింట్ అనేది వస్తుంది ఫోల్డింగ్. కింద నడుముకు ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ వేసుకున్నాను. ఇక్కడి నుంచి మనం కింద ఒక పావించు ఖర్చుకు వదిలేసి అలాగే పైన ఒక పావించు ఖర్చుకు వదిలేసుకొని మొత్తం 14.5 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే మనకి అది ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది ఈ ఖర్చుకి. ఇక్కడ నేను నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు, 3 ఇంచులు వచ్చేసి షోల్డర్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మనం ఈ కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 31 ఇంచెస్ అంటే పెద్ద బ్లౌజ్ కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి చంక డౌన్ తెలుసు కదా! 6 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటాము. 6 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఇది బ్లౌజ్ని ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే తీసుకున్నామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా దీనిని పెట్టేస్తున్నాను. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నడుము కుట్టికి ఈ విధంగా మార్కింగ్ అలాగే 1 ఇంచు మనకి నడుము కుట్టికి వెళ్ళిపోతుంది. అలాగే మనకి పైన పక్కన ఒక 2 ఇంచులు ఖర్చుకు అనమాట. ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ సేమ్ ఇందాక చేసినట్టు చంక కుట్టు దగ్గర నుంచి ఇది చంక డౌన్ నుంచి ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ వేసేసుకొని అడ్డంగా ఇలా నేను కింద లైన్స్ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా లైన్స్ వేసుకోవడమే. నెక్స్ట్ మనకి
బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ అంతే వేస్తున్నాను. ఇది 3 లేదా 4 ఇంచులు ఉంటుంది. పైన మనకి ఒక పావు ఇంచు ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది. సో అది ఎంత ఉందో అంతే వేస్తున్నాను. ఇది చాలా డీప్ ఉందన్నమాట నెక్, మనకి ఎక్కువ డీప్ వచ్చేస్తుంది. అందుకనే నేను చంక డౌన్ అనేది 1.25కి తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 4 ఇంచులకి ఈ విధంగా నడుము కుట్టుకి వేసుకుంటున్నాను. షోల్డర్ మధ్యలోకించి ఈ విధంగా మనం టేప్తో పెట్టేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. సేమ్ దీనికి కూడా మనకి ఒక పావు ఇంచు కొంచెం నడుము సైడు, అలాగే మనకి ఇటు చంక సైడ్ కూడా రెండు కూడా ఒక పావు ఇంచు పైనకి ఈ విధంగా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మధ్యలో చేయట్లేదు, ఇది బ్యాక్ సైడ్ నడుము కుట్టు దగ్గర చేయట్లేదు, అటు ఇటు మాత్రమే ఒక పావు ఇంచు పైనకి ఈ విధంగా క్రాస్గా పెట్టుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ అదే విధంగా 1.25 ఇంచుకి నేను ఈ చంక డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఆ తర్వాత మనకి ఇక్కడ నుంచి చూడండి, పైన 2.5 ఇంచులు తీసుకున్నాను కదా, ఇక్కడ కింద నెక్ దగ్గరకు వచ్చేసరికి 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని పైనకించి ఈ విధంగా క్రాస్గా ఇలా నేను తీసేసుకుంటున్నాను. కింద వచ్చేసి మనకి ఇలా కొంచెం పలకలాగా వచ్చేసి ఆ తర్వాత మనం రౌండ్గా వచ్చేటట్టు పెట్టుకున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను చూడండి. ఈ 3 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా పైనుంచి ఇక్కడ నేను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఇది నెక్ వచ్చేసి బోట్ నెక్ లాగా చేస్తున్నాను కాబట్టి మనకి కుండ షేప్లో వచ్చేస్తుంది పైన కొంచెం. ఇది వచ్చేసి మనకి ఇలా రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది. కింద వచ్చేసరికి మనకి మళ్ళీ ఇది వచ్చేసి పలక గల్లలాగా వచ్చేస్తుంది కింద అనమాట. ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, నాకు చెప్పడం మీకు నేను చెప్పేది మీకు సరిగా అర్థం కాకపోయినా మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్ బ్యాక్ సైడ్ నెక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి, మీకు వీడియోలో డ్రా చేసిన విధంగా. ఇక్కడ నేను ఇలా పలకలాగా చేసేసి ఇక్కడ నుంచి రౌండ్గా అనమాట కుండ షేప్లో. ఇక్కడ కూడా మనకి ఇది జాయింట్ లేకుండా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది కావాలంటే కొంచెం ఇంకా కొంచెమైనా కిందికైనా పెట్టుకోవచ్చు 4 ఇంచులకి అలాగా. ఇక్కడైతే నేను 3 ఇంచులకి లోపలికి ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచులకి కిందికి ఈ విధంగా మార్కింగ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ సైడ్ కూడా మనకి ఇది నడుం సైడ్ అనమాట. ఇది నడుం సైడ్ వచ్చేసి పావు ఇంచు పైన అది లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని డౌన్ అనేది తీసుకున్నాను. ఇక్కడ సైడ్ కూడా మనకి, ఎందుకంటే మనకి ఫ్రంట్కి కానీ బ్యాక్కి కానీ నడుం పట్టి మాత్రమే వస్తుంది. ఇది ముందు పార్టీకి కూడా మనకి నార్మల్గా అయితే షేప్ బెల్ట్ అనేది వస్తుంది కదా, దీనికైతే షేప్ బెల్ట్ ఏమి రాదు. జస్ట్ మనకి నడుం పట్టి వేసుకుంటాము ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు కూడా. ఇది చూడండి, ఇది ఇలాగ ఓపెన్ వచ్చేస్తుంది రెండు కూడా సపరేట్గా ఈ విధంగా. అందుకనే మనం కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ పెట్టుకుంటే ఈ విధంగా మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనకి జాయింట్ ఉన్నదైనా సరే మధ్యలోకించి ఇలా మనం మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాక మధ్యలోకించి ఇలా మనం కత్తెరతోనైనా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం కదా, హాఫ్ ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని లోతు అనేది తీసుకుంటున్నాను. దీనికి ఇది కొంచెం ఈ విధంగా చూడండి, పైనకించి మెల్లిగా కొంచెం ఇలా మనం ఈ లోతు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్కి ఈ విధంగా కొంచెం క్రాస్గా ఉండేటట్టు చూసుకొని నీట్గా రౌండ్గా వచ్చేటట్టు మనం దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఇలా నేను ఈ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే మనకి ఈ చంక కుట్టుకి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎప్పుడైతే మనకి ఈ రెండు కూడా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా మనకి కటింగ్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి వీటికి మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండిటికి కూడా మనం ఇది వీటి పొడవును చూసి మనం నడుం పట్టీలు అనేవి కట్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి భుజాలు జారకుండా ఉండడం కోసం ఇది మనం నెక్ సైడ్ ఏ సైడ్ అయితే జాయింట్ చేసామో నెక్ సైడ్ పావు ఇంచ్ అంతా మనం క్రాస్గా క్లాత్ని కొంచెం కట్ చేసుకోవాలి. అలా చేస్తే మనకి ఎక్కువ భుజాలు జారకుండా ఉంటాయి. ఎక్కువ జారే వాళ్ళకి అలా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది మనం పొడవు వచ్చేసి 14.5 ఇంచులకి పొడవు తీసుకున్నాము. అలాగే నెక్ డీప్ కూడా ఎక్కువ డీప్ తీసుకున్నాను కాబట్టి ఇలా తీసుకుంటున్నాను భుజాలు జారకుండా ఉండడం కోసం. ఇలా మనకి మిగిలిన క్లాత్లో కొంచెం పొడుగ్గా ఉండేటట్టు చూసుకొని ఇందులోకించి మనం ఒక 1 ఇంచ్ అంతా వెడల్పు ఉండేటట్టు చూసుకొని మనం ఈ బ్యాక్ సైడ్ మనకి నడుం పట్టిని తీసుకోవాలి రెండిటికి. అలాగే దీంట్లోనే మనం
నెక్కి గల్లపట్టి కూడా తీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం చేతి పని ఏం చేయం కాబట్టి ఈజీగా ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ వరకు అయితే కట్ చేయడం అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ని ఈ విధంగా 4 మడతలు వచ్చే విధంగా పెట్టుకున్నాను చూడండి. ఇది మనకి ఈ హ్యాండ్స్కి ఎటువైపు అయితే కట్ చేయడానికి వీలుగా ఉంటుందో మనకి జాయింట్ లేకుండా అది చూసుకొని మీరు అలాగా పెట్టేసుకోండి. అలాగే మనకి ఈ ఫ్లవర్స్ అనేవి ఎట్ సైడ్ ఉల్టా ఎటుంది సీదా ఎటుందో చూసుకోండి. అది చూసుకొని మీరు ఈ ఫ్లవర్స్ కరెక్ట్గా ఎట్ సైడ్ వస్తాయో అవి చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్స్కి కూడా సేమ్ అదే విధంగా మనం 4 మడతలు వచ్చే విధంగా పెట్టేసుకొని కింద మనకి ఈ అంచులన్నీ కూడా సమానంగా వచ్చేటట్టు పెట్టుకోండి. ఇలాగ పెట్టేసుకొని మనం లైనింగ్ క్లాత్ పైనకించి పెట్టేసి మనకి కింద ఒక 1/2 ఇంచు అలాగే చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూసుకొని 1/2 ఇంచు లేదా 1 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా సరిపోతుంది. ఇక్కడ మనకి ఈ జాకెట్ యొక్క హ్యాండ్స్ అయితే జాయింట్ పడతాయి. మనకి బ్లౌజ్ తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత అయితే మనకి కొంచెం జాయింట్ అయితే పడుతుంది. ఇవి హ్యాండ్స్ కొంచెం మనకి వెడల్పులో తక్కువ ఉన్నాయి. మధ్యలోకించి అయితే ఉన్న జాయింట్ని ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా, దీనిని ఈ విధంగా పక్కకు పెట్టేసుకోవాలి. మిగిలిన దాన్ని ఈ విధంగా 2 వరుసలు ఒక ఫోల్డింగ్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు మనకి ఇందులోంచి మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ ఫ్లవర్స్ అనేవి ఎటొస్తే ఏది బాగుంటుందో చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఏది బ్యాక్ పార్ట్కి ఎలా ఉంటుందనేది అలా చూసేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. హ్యాండ్స్ అయితే కట్ చేసాం కదా, అటు సైడ్ నుంచి ఈ విధంగా నేను దీన్ని కూడా చుట్టూ కూడా మనకి కొంచెం ఖర్చు మిగిలేటట్టుగా చూసుకొని దీన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మనకి చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే కొత్త వారికి కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అనేది అటు ఇటుగా అవుతుంది. సో చూసి జాగ్రత్తగా కట్ చేయండి. ఇక్కడ ముందు భాగానికి నెక్ కట్ చేయట్లేదు. క్లాత్ అనేది కింద జాకెట్ క్లాత్కి అది నెక్ అనేది కుట్టిన తర్వాత కట్ చేద్దామనేసి అలానే నేను ఈ జాకెట్ని ఈ విధంగా మొత్తం కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ 2 అయిపోయాయి కదా. నెక్స్ట్ మిగిలింది మనకి బ్యాక్ పార్ట్ ఒక్కటే కాబట్టి బ్యాక్ పార్ట్ మనకి కొంచెం క్లాత్ ఎక్కువ వేస్ట్ కాకుండా ఉండడం కోసం మనకి ఇక్కడ షేప్ బెల్ట్కి ఉన్న క్లాత్ కొంచెం మిగులుతుంది. అది ఈ సైడ్కి ఒక సైడ్కి మిగిలేటట్టు చూసుకొని ఇలా నేను ఈ క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇలా కొంచెం పైకి జరిపేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని దీనిని కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇది మనకి నెక్ ఏ విధంగా అయితే తీసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేస్తున్నాను. ఈ నెక్కి దీనికి క్లాత్ ఎక్స్ట్రాగా తర్వాత కట్ చేద్దామని అలా ఏం పెట్టట్లేదు. జస్ట్ మనకి ఇది ఎలా ఉందో అలానే కట్ చేసేసుకుంటున్నాను. కటింగ్ ఎలా ఉందో అలానే. కానీ ఎక్కువ క్లాత్ అయితే వేస్ట్ చేయకండి. మనకి క్లాత్ కొంచెం కొన్ని బ్లౌజులు ఎక్కువ వస్తాయి, కొన్ని బ్లౌజులు తక్కువ వస్తాయి కదా. సో అందుకనే చుట్టూ కూడా మనకి ఖర్చు అనేది 1/2 ఇంచు ఉండేటట్టే చూసుకోండి. మరీ ఎక్కువగా అంటే చాలామంది కుట్టే వాళ్ళకి తెలుసు, ఎక్కువ తీసుకోరు. ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఉండేటట్టే తీసుకుంటారు. కొత్త వాళ్ళకైతే కొంచెం ఇది క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోయి బ్లౌజ్కి సరిపోకుండా ఉంటుంది కదా. సో వారికైతే అర్థమయ్యేలా ఇలా చెప్తున్నాను అనమాట. చుట్టూ కూడా కొంచెం మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోండి అనేసి. ఇక్కడ మనకి ఇది కొంచెం క్రాస్గా ఎక్కువ ఉంది, అందుకనే కొంచెం కట్ చేసేసాను. ఇప్పుడే వరకైతే మనకి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఈ నడుం పట్టీలకి ఉన్నాయి కదా, ఈ పట్టీలను అయితే జాయింట్ చేసుకుంటాను. జాయింట్ చేసేసి పక్కకు పెట్టేసుకుంటాను అనమాట. అన్నిటినీ కూడా ఇలాగ వచ్చేస్తుంది పొడుగ్గా. నెక్స్ట్ మనం ఈ హ్యాండ్స్కి ఇక్కడ నేను కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ హ్యాండ్స్ అయితే కొంచెం ఇది జాయింట్ చేసిన తర్వాత అయితే కొంచెం మనకి జాయింట్ పడుతుంది. అది లాస్ట్లో చేసుకోవచ్చు, జాయింట్ చేసేటప్పుడనే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ని చేతి పని కానీ లేకపోతే ఏం లేకుండా డైరెక్ట్గా సన్నగా ఒక కుట్టు వేసేసుకుందామని చెప్పేసి బ్లౌజ్ సీదా వైపు ఎటుందో అది అటువైపు మనం లైనింగ్ క్లాత్ని పైన వైపు పెట్టేసుకోవాలి.
పైన వైపు ఈ విధంగా పెట్టేసుకొని మనం లోపలికి ఒక పావించు ఖర్చు ఉండే విధంగా చూసేసుకొని ఇలా మనం సన్నగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కుట్టు వేసేటప్పుడు మనకి కింద క్లాత్ పైన క్లాత్ రెండు సమానంగా వచ్చేటట్టు, అలాగే ఖర్చు కూడా మనకి పావించి ఉండేటట్టు చూసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ నేను చేతి పని ఏం చేయట్లేదు కాబట్టి ఇది ఖర్చు కనిపించకుండా ఉండడం కోసం మనకి ఇది అయితే ఈ ఖర్చు అనేది మనకి హ్యాండ్స్ లోపల వైపే ఉండిపోతుంది. ఇక్కడ ఇది కొంచెం క్రాస్గా ఉందనమాట. ఇది కొంచెం క్రాస్గా రావడం వలన దీన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ కొంచెం క్రాస్ వచ్చింది, అలాగే మనకి ఈ ఖర్చు కూడా కొంచెం అటు ఇటుగా క్రాస్గా వచ్చింది. అందుకనే ఇలా పెట్టి ఒకసారి అయితే చూసుకొని సమానంగా వచ్చిందో లేదో చూసుకొని దీనిని ఇంకొక కుట్టు అయితే వేసుకుంటున్నాను పైనకించి. ఎందుకంటే మనకి ఈ ఖర్చు అనేది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా రెండు కూడా సమానంగా రావాలి. ఖర్చు అనేది అటు ఇటు వచ్చినా కూడా మనకి బ్లౌజ్ హ్యాండ్స్ తిప్పిన తర్వాత కూడా మనకి ఆ డిజైన్ అనేది కరెక్ట్గా కనిపించదు, నీట్గా అనిపించదు. అందుకనే ఈ విధంగా నేను జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి తిప్పేసుకున్నాను. మధ్యలోకించి ఒకసారి ఇలా చేతిని ఇలా మనం రబ్ చేసామంటే మనకి ఈ లైనింగ్ కూడా మనకి ఈ బ్లౌజ్కి నీట్గా అతుక్కుంటుంది. ఇప్పుడు మనం దీనిపైనకించి సన్నగా ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా చిన్నగా ఒక కుట్టు వేసేసుకొని దీన్నైతే చేతి పని ఏం చేయట్లేదు, చేతి పని లేకుండా ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు చేతి పని కావాలంటే కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసి చేతి పని అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ లైనింగ్ క్లాత్ని ఈ బ్లౌజ్కి మొత్తం కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి మనం క్రాస్గా ఈ బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా అయితే రౌండ్గా ఉన్నాయో అదే విధంగా మనం దీనిని తిప్పుకుంటూ ముడతలు ఎక్కడ కూడా రానియకుండా ఇలా చేతితోని మనం సమానంగా చేసుకుంటూ నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా మనం ఒక హ్యాండ్ని మాత్రమే ఎలా కుట్టాలో చూపించాం కదా, దీని ప్రకారం ఇంకో హ్యాండ్ని కూడా కుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి హ్యాండ్స్కి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనకి పైన క్లాత్ చూడండి ఒక 1 ఇంచ్ వరకు ఇలా మిగులుతుంది అటు ఇటుగా. ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో హ్యాండ్ని కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మధ్యలో జాయింట్ చేస్తాం కదా షోల్డర్ దగ్గర, ఆ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇది మనకి గుర్తు అనమాట. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం కుట్టడం. నెక్స్ట్ ఇది మనకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మనం ముందు భాగంకి ఇది మధ్యలోకించి సపరేట్ ఏమి ఉండదు కదా, జాయింటే ఉంటుంది కదా. ఇప్పుడు నేనైతే ఈ లైనింగ్ క్లాత్ని జాకెట్ క్లాత్తో ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకుంటాను. ఇది వచ్చేసి మనకి నార్మల్గా రివర్స్ తిప్పకూడదు. లోపల మనం లైనింగ్ క్లాత్ లోపలనే వేస్తాం కదా, లోపల వైపే ఈ విధంగా పెట్టేసుకొని మనం నీట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ నెక్ని వేస్తాను అనమాట. నెక్ని వేసేసి ఆ నెక్ లోపల ఉన్న క్లాత్ని జాకెట్ క్లాత్ని కటింగ్ అయితే చేసేస్తాను. అందు గురించి ఫస్ట్ అయితే ఈ విధంగా నేను నెక్ ఎలా ఉందో అలానే వేసేసుకుంటున్నాను. ఈ నెక్కి నేను చేతి పని ఏం చేయను, డైరెక్ట్గా మనకి సన్న పట్టి లేదా కొంచెం మనకి నార్మల్ పట్టీలాగా వేసేసుకొని గల్ల కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి నెక్ ఎలా ఉందో రౌండ్గా సేమ్ అదే విధంగా మనం ఈ క్లాత్ని తిప్పుకుంటూ నీట్గా రౌండ్గా వచ్చేటట్టు దీనిని కుట్టేసుకోవాలి. ఎప్పుడైతే గల్ల కుట్టేసాం కదా, ఇప్పుడు గల్ల నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ లైనింగ్ని బ్లౌజ్కి మొత్తం చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది కూడా ఎక్కడ బ్లౌజ్ అంతా కూడా ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. మనం ముందు నెక్ని కుట్టేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు, లేదా ఈ బ్లౌజ్ని జాయింట్ చేసిన తర్వాత అయినా దానిని కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ క్లాత్ చుట్టూ కూడా మనకి క్లాత్ చుట్టూ కొంచెం ఒక 1/2 ఇంచు ఖర్చైనా మనకి జాకెట్ది మిగిలేటట్టుగా చూసుకొని ఈ లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎందుకంటే మనకి ఏటన్నా సరిపోవట్లేదా అని చెప్పేసి గుంజి గుంజి కుట్టినా కూడా మనకి బ్లౌజ్ పట్టేసినట్టుగా సరిగా అనిపించదు అనమాట, పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అందుకనే నేను రెండు కూడా చేతిని సమానంగా చేసుకుంటూ ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా కుట్టు అనేది వేసుకుంటాను. ఇది మనం జస్ట్ జాయింట్ చేసుకోవడానికి వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పెద్ద సైజు కుట్టు వచ్చే విధంగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది.
ఇది ఫ్రంట్ పార్ట్కి కూడా ఎక్కడ కూడా ముడతలు రాకుండా చేతితో ఈ విధంగా సమానంగా క్లాత్ని జరుపుకుంటూ కనుక కుట్టు వేసుకుంటే మనకి నీట్గా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. బ్లౌజ్ని అంతా కూడా జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు మనం మధ్యలో ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. దీన్ని ముందనే చేసుకోవచ్చు లేదా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే మనకి చుట్టూ కూడా సైడ్కి ఉన్న క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మనకి నెక్ అంతా కూడా నీట్గా రౌండ్గా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఈ లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఈ విధంగా నీట్గా కట్ చేశాను. ఇప్పుడు మనకి ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి దీనికి ఏ విధంగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఒకవైపు మాత్రమే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇంకో వైపుకి ఎలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మధ్యలోకించి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి అన్ని వైపులా కూడా సమానంగా ఉండేటట్టు పెట్టుకుంటున్నాను. షోల్డర్ కానీ లేకపోతే భుజాలు, చంక అలాగే అన్నీ కూడా కింద ఇలా సమానంగా వచ్చేటట్టు పెట్టేసుకొని ఇప్పుడు మనం కింద వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనం కింద వైపుకి చూడండి ఈ విధంగా పైన మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర పట్టేసుకొని సేమ్ అక్కడే అదే ప్లేస్లో కింద వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి పైన కూడా 3 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని మనం దీనిని మార్కింగ్ చేసుకోవాలి. పైన చంక దగ్గర కూడా మనకి సేమ్ అదే విధంగా వచ్చేటట్టు మార్కింగ్ అయితే చేసుకున్నాను. దీనికి కూడా కొంచెం క్రాస్గా ఉండేటట్టు చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను. 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా సన్నగా 3 లైన్స్ అయితే వేసుకున్నాను. 3 లైన్స్ వేసుకున్నాను. దానికి చూసుకున్నట్టే 2.5 ఇంచుల గ్యాప్తోనే ఈ విధంగా 3 సైడ్లు కూడా ఒకటి మనకి ఉక్సుల పట్టుకి అలాగే మనకి నడుము కుట్టికి ఈ విధంగా 3 మార్కింగ్స్ అయితే వెళ్తాయి కదా. ఇప్పుడు మనం ఈ నడుము చంక భాగం సైడ్ వేసిన లైన్కి ఈ విధంగా మనం సైడ్ నుంచి కింద వైపు నుంచి క్రాస్గా ఈ విధంగా మనం ఈ చంక కుట్టుకి ఈ విధంగా కలిపేసుకోవాలి. పైన మనం ఒక 1/4 ఇంచు ఖర్చుని తీసేసుకోవాలి ముడతలేమి రాకుండా. దీనిని కూడా చూడండి కొంచెం క్రాస్గా వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా కూడా. ఇక్కడ మనం 2.5 ఇంచులు గ్యాప్ తీసుకున్నాం కదా, ఆ గ్యాప్ నుంచి మనకి 1.5 ఇంచులకి ఈ విధంగా క్రాస్ తిరిగేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే మీకు అర్థం కాదు ఇది ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం దీనిని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. కింద మనం దాన్ని కుట్టేస్తాం కదా, నార్మల్గా బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇది కటోరా కటింగ్ కాబట్టి కటోరా కటింగ్కి ఈ విధంగా మనం దానిని కట్ చేసి పక్కన తీసేయడమే. నెక్స్ట్ ఇక్కడ మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండడం కోసం ఇంకొక 1/4 ఇంచు క్లాత్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది బ్లౌజ్ అనేది జాయింట్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ఇటువైపు కూడా ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ కింద అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ గ్యాప్తో పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ మనం ఏ విధంగా అయితే క్రాస్గా తీసుకున్నామో అదే విధంగా దీనిని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కింద వైపు ఏది అలాగే మనకి కింద నుంచి ఎలా ఉందో సేమ్ అదే విధంగా పెట్టేసుకొని దీనిని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. కింద క్లాత్ని పైన క్లాత్ని రెండింటి కూడా సమానంగా పట్టేసుకుంటూ మనం ఏ విధంగా అయితే క్రాస్గా కట్ చేసామో సేమ్ అదే విధంగా క్రాస్గా దీనిని కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు ఖర్చు అయితే మనకి కంపల్సరీగా లోపల ఒక 1/4 ఇంచ్ అయినా ఉండాలి, 1/4 ఇంచ్ పైనే ఉండాలి. అలా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది కొన్నిసార్లు కుట్లు పెకిలిపోవడం లేదా మనకి క్లాత్ అనేది సరిగా రాకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలనే ఈ ఖర్చు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అయిన తర్వాత మనకి ఇది కుట్లు అనేవి పెకిలిపోకుండా ఉంటాయి. ఇక్కడ మనకి చంక భాగం సైడ్ కూడా రౌండ్గా ఇలా వచ్చేసేయాలి నీట్గా కుట్టు అనేది. కింద క్లాత్ పైన క్లాత్ మనకి 2 కూడా సమానంగా వచ్చేస్తాయి. ఇది కుట్టేటప్పుడు గుంజకుండా నీట్గా ఎలా ఉందో అలానే కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఇది 2 సమానంగా వచ్చేసింది కాబట్టి పైనకించి డబల్ కుట్టు ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఒకవైపుకి రెడీ అయినట్టు. నెక్స్ట్ వైపు కూడా సేమ్ అదే విధంగా మనం కట్ చేసిన దాన్ని నీట్గా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రాకుండా.
ఇలా చేసుకుంటే మనకి బ్లౌజ్ చాలామందికి ఫినిషింగ్ అనేది సరిగా రాదు కదా! రాని వాళ్ళకైతే ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా ఫినిషింగ్ అయితే చాలా బావుంటుంది. కానీ ఈ బ్యాక్ హుక్స్ పెట్టకండి. ఒకవేళ బ్యాక్ హుక్స్ పెట్టినా కూడా ఫ్రంట్ వైపుకి కూడా హుక్స్‌లు పెట్టుకుంటే బావుంటుంది. ఎందుకంటే మనకి వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకుంటాం కదా! బ్యాక్ హుక్స్ పెట్టుకోవడానికి. సో, అది మీరు చూసి పెట్టించుకుంటే సరిపోతుంది. మీకు ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే గనక పెట్టేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి నడుం పట్టీ కోసం అనమాట. ఫ్రంట్ వైపుకి ఇది నడుం పట్టీకి ఈ విధంగా నేను ముందు వైపు నుంచి పైన ఒక పావించు కొంచెం ఫోల్డింగ్ చేసేసి, ఆ తర్వాత కింద ఒక పావించు ఖర్చు లోపలికి ఉండేటట్టు పెట్టేసుకొని, ఇక్కడ మనం 2 సైడ్స్ మనకి కుట్టు వేసాం కదా! ఈ కుట్టు దగ్గర అయితే రెండిటి దగ్గర ఇలా కొంచెం మనకి కుచ్చు వచ్చేలాగా దీనిని పెట్టేసుకొని, క్లాత్‌ని ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని కుట్టు జాయింట్ చేసుకుంటే ఈ క్లాత్‌ని నడుం పట్టీ అనేది రెడీ అయిపోతుంది. సైడ్‌కి వచ్చిన ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ జాయింట్ చేసిన క్లాత్‌ని లోపల వైపుకి ఈ విధంగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మళ్ళీ ఇదే క్లాత్ పైనకించి ఇప్పుడు జాయింట్ చేసిన క్లాత్ పైనకించి కుట్టు వచ్చేటట్టుగా చూసుకొని ఈ విధంగా ఇంకొక కుట్టు డబల్ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ముందు భాగం అనేది షేప్ బెల్ట్ వేయట్లేదు కాబట్టి ఇది వేసుకుంటే నీట్‌గా అనిపిస్తుంది బ్లౌజ్ అంతా కూడా. ఇప్పుడు మనకి దీనికి ఈ ఈ నడుం పట్టీకి కూడా ముందు భాగానికి కూడా మనం చేతి పని చేయడం ఏం లేదు కాబట్టి డైరెక్ట్‌గా ఇలా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసాను. జాయింట్ చేసిన క్లాత్‌ని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి సన్నగా కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. ఇలా కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చినిగిపోయేంత వరకు కూడా మనకి ఎక్కడ కూడా మనకి ఈ కుట్టు అనేది ఊడిపోవడం అనేది ఉండదు. నీట్‌గా వచ్చేస్తుందనమాట. మనం ఫోల్డింగ్ చేసాం కదా! చిన్న కుర్చీలాగా ఆ కుర్చీని పైన ఇలా మనం తీసేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఆ కుర్చీని అలానే ఉంచేసి కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పట్టించినట్టుగా ఉంటుంది. సో, దాన్ని ఈ విధంగా వెడల్పుగా చేసేసుకొని కుట్టు వేసుకుంటే మనకి ముందు భాగం అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి. ఇదైతే మనకి చాలా ఈజీ అనమాట. ఎక్కువ జాయింట్స్ అనేవి ఏం రావు. టకటక అయిపోతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ముందు భాగానికి నెక్ అయితే వేసేస్తున్నాను. ఒక చిన్న క్లాత్‌ని ఈ విధంగా 1 ఇంచ్ ఉండేటట్టు చేసుకొని ఇక్కడ పట్టీ కొంచెం మనకి పట్టీ అనేది కొంచెం సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో వేసుకుంటున్నాం కాబట్టి ఇలా నేను క్లాత్ అనేది 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా చూసుకొని క్లాత్‌ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా నెక్‌ని జాయింట్ చేసుకున్నాను కదా! నెక్స్ట్ ఇప్పుడు నేను దీనిని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి జాయింట్ చేసుకోవడమే. ఇలా నేను ఈ పట్టీ అనేది కొంచెం ఈ విధంగా వస్తుంది. ఇంకా సన్నగా కావాలంటే ఈ క్లాత్ కొంచెం తక్కువ తీసుకోండి. లేదా కొంచెం జాయింట్ చేసిన తర్వాత అయినా పావించ్ అంతా కట్ చేసేసుకొని అలా అయినా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఇలా నేను పావించు లోపలికి ఇంకొక పావించు ఇలా పట్టి వచ్చే విధంగా పెట్టేసుకొని ఈ ముందు నెక్కునైతే వేసేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత అయితే మనకి నెక్ అనేది చాలా నీట్‌గా స్టిఫ్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు ఒక చేతి పని కావాలంటే దీనినే మీరు చేతి పని అయినా చేసేసుకోవచ్చు. ఇలా స్టార్టింగ్ కొంచెం ఈ క్లాత్‌ని ఫోల్డింగ్ చేసేసి ఇలా సన్నగా మనం ఈ మిషన్ కుట్టు వేస్తున్నట్టుగా దీనికి బదులు మనం నార్మల్‌గా చేయితోని కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఒక కుట్టు వేసుకున్నాం కదా! దీనిపైనకించి చివరి నుంచి ఇంకొక డబల్ కుట్టు అనేది వేసుకుంటే మనకి నెక్ అనేది నీట్‌గా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ముందు భాగం అయిపోయింది. నెక్స్ట్ వెనకాల భాగాన్ని జాయింట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం 2 సెపరేట్ కాబట్టి మనకి 2 కూడా సెపరేట్‌గా ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్‌ని లోపల వైపు నుంచి లేదా మనకి నెక్ అనేది కొంచెం నీట్‌గా రావాలి అనుకుంటే గనక దీనిని ఈ విధంగా మనకి కింద బ్లౌజ్ ఏమో సీదా వైపు ఉండాలి. సీదా దానిపైన ఈ విధంగా మనం ఈ లైనింగ్ క్లాత్‌ని పెట్టేసుకొని ఫస్ట్ అయితే నెక్ అనేది జాయింట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్‌కి ఏ విధంగా అయితే బ్లౌజ్‌ని లైనింగ్ క్లాత్‌ని పైన సీదా వైపు పెట్టేసుకొని జాయింట్ చేసి లోపలికి ఫోల్డింగ్ చేసాము. సేమ్ అదే ప్రాసెస్‌లో దీనిని కూడా ఈ విధంగానే నేను కుట్టు అయితే వేసుకుంటున్నాను. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా దానిపైనకించి లోపలికి ఖర్చు అనేది ఒక పావించు ఉండేటట్టుగా చూసుకొని కనుక కుట్టు వేసేసుకొని జాయింట్ చేసుకుంటే మనకి ఈ ఫోల్డింగ్ అనేది మళ్ళీ ఇంకొకసారి మనం ఈ గల్లా పట్టి వేసుకోవడం కానీ లేకపోతే మనకి చేతి పని చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. నెక్ని నీట్‌గా రావాలి అనుకుంటే ఈ విధంగా వేసేసుకోవచ్చు. ఒకసారికి అయిపోతుంది. ఇక్కడ మనకి ఈ చివరి భాగాన్ని ఇంతవరకు వేసేసుకొని ఇక్కడి నుంచి మనం
క్రాస్గా ఇలా మనం వేసేసుకొని బయటికి వచ్చేయడమే. ఇలా వేసుకుంటే మనకి బోట్ నెక్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా, ఈ కుట్టేసుకున్న దాన్ని ఈ క్లాత్ని రివర్స్ అనమాట. ఫస్ట్ ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ జాయింట్ చేసిన లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసి మనం ఈ లైనింగ్ క్లాత్ పైనకించి సన్న కుట్టు వచ్చే విధంగా మనం ఈ నెక్ని అయితే ఏ విధంగా వేసుకున్నామో ఫస్ట్ ఇక్కడ మనకి పలక కళ్ళలాగా వస్తుంది కదా, ఇలా పలక కళ్ళలాగా వచ్చేటట్టు ఇలా కుట్టు వేసేసుకొని ఇక్కడి నుంచి మనం కుండ షేప్లో అనమాట రౌండ్గా కొంచెం నీట్గా వచ్చేటట్టు దీనిని లైనింగ్ క్లాత్ పైన నుంచి కుట్టు వచ్చే విధంగా చూసుకోండి. ఎందుకంటే మనకి ఈ జాకెట్ క్లాత్ నుంచి మళ్ళీ కనిపిస్తుంది, ఇంకో కుట్టు కూడా వస్తుంది కాబట్టి లైనింగ్ క్లాత్ మీద నుంచి వేస్తే మనకి కనిపించదు, లోపల సైడ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బోట్ నెక్ దగ్గర ఈ విధంగా మనకి కొంచెం ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళాలి కాబట్టి కత్తెర తీసేసుకొని ఇలా నేను మెల్లిగా ఇలా షార్ప్గా చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను ఈ విధంగా కొంచెం మాత్రమే చివరి దాకా వేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇది వచ్చేసి మనకి లోపల వైపు వెళ్ళిపోతుంది, మళ్ళీ కుట్టడానికి రాదు కాబట్టి కుట్టట్లేదు. ఈ విధంగా నేను ఇక్కడి నుంచి ఈ దారాన్ని అయితే సైడ్కి తీసేసి మళ్ళీ దీనిని ఈ విధంగానే తిప్పేసుకుంటున్నాను. నీట్గా ఈ విధంగా తిప్పేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని ఈ లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి పైనకించి చివరి నుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం దీన్ని అయితే ఈ విధంగా కుట్టాం కదా, ఈ కుట్టిన వరకు అయితే మనకి ఇది లోపలికి ఈ విధంగా నీట్గా వెళ్ళిపోతుంది. అలా మనం కొన్ని బ్లౌజులకి మాత్రమే చేస్తాము, ఇలా బోట్ నెక్ ఉన్న వాటికి అయితే మనకి చేయడానికి రాదు కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా మనం కుట్టైనా వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది వచ్చేసి పలకగల్లలాగా కొంచెం రావాలి, బ్యాక్ సైడ్ నెక్ అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ మనకి కుండ షేప్లో సేమ్ ఇందాక చెప్పినట్టుగానే చేసేసుకోవాలి కుట్టు అనేది. ఇలా నేను 2 బ్లౌజులకి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి స్టార్టింగ్ లోపల వైపు కొంచెం లైనింగ్ క్లాత్కి లోపల ఫోల్డ్ చేసేసి కుట్టు వేసాను కదా, అలా వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ విధంగా మనం ఈ లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసి మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ చేసేసి నీట్గా ఇలా మనం చేతి పని చేసే పని లేకుండా నీట్గా ఈ కుట్టు అనేది గల్ల కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. నెక్ పూర్తిగా కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి, వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ మనం ఈ లైనింగ్ క్లాత్ని జాకెట్ క్లాత్ని చుట్టూ కూడా సమానంగా నీట్గా జాయింట్ అనేది చేసుకోవాలి, ఒకవైపు ఎక్కువ తక్కువ లేకుండా. ఇక్కడ మనం ఈ క్లాత్ని కూడా ఇందాక చేసినట్టుగా హ్యాండ్స్కి చేసినట్టుగా సమానంగా చేసుకుంటూ ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రానియకుండా నీట్గా ఇలాగా కుట్టు అనేది వేసేసుకోవడమే. వెనకాల భాగం అయితే రెండింటిని కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. వెనకాల భాగానికి ఇక్కడ నేను ఒకదానికైతే నడుం కుట్టుని కుట్టేసాం కదా, మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసామో దాని ప్రకారం ఈ విధంగా నడుం కుట్టుని వేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఈ నడుం కుట్టుని ఇలా మనం నడుం పట్టిని వేసేసుకోవాలి. లోపల వైపు ఖర్చు అనేది ఒక 1/4 ఇంచు ఉండేటట్టుగా వేసుకోండి. ఈ నడుం పట్టి అనేది మరీ మందంగా కనిపించకుండా ఉండడం కోసం 1/4 ఇంచు వేసుకుంటున్నాను ఖర్చు. ఇక్కడ మనకి నడుం కుట్టు దగ్గరకు వచ్చేసరికి చిన్నగా ఒక ఫోల్డింగ్ లాగా కుర్చీలాగా పెట్టేసుకొని దీనిని జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా వచ్చిన ఈ క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ నడుం పట్టి ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ పట్టి, ఈ పట్టి లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మధ్యలోకించి ఈ విధంగా ఇంకొక డబుల్ కుట్టు అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ దీనినే మనం కావాలంటే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసి మధ్యలోకించి పెద్ద కుట్టు వేసేసుకొని దానిని చేతి పని అనేది చేసుకోవచ్చు, లేదా చేతి పని కాకుండా డైరెక్ట్గా మనకి సన్నగా కుట్టు వేసేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. లోపలికి ఈ విధంగా మనకి బయటికి ఎక్కువ కనిపించకుండా ముడతలు ఏం లేకుండా నీట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒకవైపు చూపించాను కదా, ఇంకోవైపు కూడా సేమ్ అదే విధంగా ఈ నడుం పట్టిని వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి దీనికి కాజా పట్టి అలాగే ఉక్సులు పట్టి 2 కూడా కుట్టాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా నేను ఈ లైనింగ్ క్లాత్ని ఆల్రెడీ మనకి బ్లౌజ్ క్లాత్కి జాయింట్ చేసి పెట్టాను. దీన్ని ఈ విధంగా నేను ఫస్ట్ అయితే కింద కొంచెం ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి కొద్దిగా, పైన కూడా కొంచెం ఫోల్డింగ్కి ఉంచేసుకొని మనకి
ఇది బ్యాక్ సైడ్ పట్టీకి సరిపడా మనం దీన్ని అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇది మనకి కాజా పట్టీ కాబట్టి ఇలా మనం లోపల వైపు నుంచి దీన్ని జాయింట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఈ క్లాత్ని బయట వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మధ్యలోకించి ఇంకొక డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి ఇలా కొంచెం పావించంత లోపలికి ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ ఒక పావించు ఇలా చిన్న పట్టీలాగా వచ్చేటట్టు దీనిని ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కింద ఒక చిన్న మార్కింగ్, పైన ఒక మార్కింగ్, అలాగే ఈ రెండిటి చివరిని ఇలా పట్టేసుకొని మధ్యలో ఎక్కడ వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి 3 ఉక్సులు కూడా సమానం మనకి గ్యాప్తోనే మూడిటికి మధ్యలో కూడా సమానంగా నీట్గా వచ్చేస్తుంది. సో అందుకనే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కానీ ఏ పార్ట్కైనా మనం ఉక్సులు వేస్తున్నామంటే అన్నీ సమానంగా రావాలంటే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పైన కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి సన్నగా వీ షేప్లో వచ్చేటట్టుగా మనం చిన్నగా ఈ కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ విధంగా మనం చూడండి, మీకు వీడియోలో తెలుస్తుంది కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా మనం ఒక వీ షేప్ లాగా ఒక కాజా అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకి మధ్యలోకి ఇలా మనం చిన్నగా కుట్టు వేసేసుకుంటూ క్రాస్గా ఈ విధంగా తిప్పేసుకుంటూ మనం దీన్ని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా 3 చిన్న మనకి కాజాలు వేసేసుకొని మెల్లిగా మనం ఆ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉక్సులు పట్టి కోసం ఇలా సీతా వైపు నుంచి చిన్నగా కింద వైపుగా ఒక పావించి లోపలికి ఫోల్డింగ్ చేసేసి లోపల మనకి ఖర్చు కూడా పావించి ఉండేటట్టుగా చూసుకొని మెల్లిగా ఈ విధంగా ఈ క్లాత్ ఒక 1 ఇంచు వెడల్పు ఉండేటట్టుగా చూసుకొని చివరన కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. దీనిని కూడా లోపలికి క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసి మధ్యలోకించి ఇంకొక డబుల్ కుట్టు అయితే వేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది మనకి ఉక్సులు పట్టి కోసం అనమాట. మొత్తం లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, మెల్లిగా కొంచెం పావించంత లోపలికి ఫోల్డింగ్ చేసేసి మరొక హాఫ్ ఇంచ్ అంత లేదా పావించు సన్న పట్టి వచ్చే విధంగా ఇలా నేను ఈ ఉక్సులు పట్టిని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మనం దీనిని నీట్గా ఇలా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలాగే మనకి చేతులు అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ మనకి దీనిని జాయింట్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రెండు కూడా పెట్టేసుకొని దీనిపైనకించి ముందు భాగాన్ని రివర్స్లో పెట్టేసి జాయింట్ చేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకుంటే టకా జాయింట్ అనేది అయిపోతుంది. ఇందాక చెప్పినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా రివర్స్ పెట్టేసుకొని పైన మనకి ఈ షోల్డర్ దగ్గర ఖర్చు అనేది 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఉండేటట్టు చేసుకోండి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత మార్కింగ్ అయితే చేసుకున్నామో సో దాని ప్రకారం మనం ఎక్కువ తక్కువ కాకుండా సేమ్ అదే విధంగా మనం ఖర్చు ఉండేటట్టు చూసుకొని జాయింట్ చేసేసుకున్నాను. జాయింట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్కి కొంచెం ఇది క్లాత్ అనేది చంక భాగం వైపు కొంచెం క్రాస్గా ఉంటుంది. దాన్ని కట్ చేసేసుకొని ఈ హ్యాండ్స్ మనకి ఫ్రంట్ వైపు ఎట్ సైడ్ వస్తుందో చూసుకొని అటు సైడ్కి మనం ఈ విధంగా ఈ హ్యాండ్స్ని ఈ చేతుల యొక్క లోతుని తీసేసుకొని ఈ విధంగా మనం ఈ బ్లౌజ్ యొక్క షోల్డర్ జాయింట్ అలాగే మనకి ఈ హ్యాండ్స్ యొక్క షోల్డర్ జాయింట్ దగ్గర మనం చిన్న టక్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఆ రెండు కూడా సమానంగా మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకొని ఇప్పుడు మనం దీనిని ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవడమే. ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసేటప్పుడు గుంజకూడదు, గుంజి వేస్తే మనకి బ్లౌజ్ అంతా హ్యాండ్స్ కూడా పట్టేసినట్టుగా వస్తుంది. సో దీనిని గుంజకుండా మెల్లిగా ఈ క్రాస్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా దీనిని తిప్పుకుంటూ మనం ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవడమే. ఒకవైపు అయిపోయింది, నెక్స్ట్ ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా మనం కింద క్లాత్ పైన క్లాత్ రెండు కూడా మనకి కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని దీనిని ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇంకో హ్యాండ్స్ని కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మనకి హ్యాండ్స్ అనేవి ఒక 1 ఇంచ్ వరకు జాయింట్ అనేది పడుతుంది, చూసారు కదా. ఇక్కడ మనకి చంక భాగం సైడ్ తక్కువ పడిందని చెప్పాను కదా, అదే మనకి ఇప్పుడు జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఈ హ్యాండ్స్కి ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను. జాయింట్ చేసేసుకొని దీనిపైనకించి ఇంకొక డబల్ కుట్టు అనేది వేసుకున్నాను. హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసేసి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. డబల్ కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్కి సైడ్ కుట్టు అనేది వేసుకోవాలి. మనకి పాత బ్లౌజ్కి ఎంత ఉందో హ్యాండ్స్ యొక్క లూజు ఒకసారి అలా చూసేసుకోండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత మనకి కింద నుంచి పైన వరకు కూడా రెండు కూడా క్లాత్ అనేది నడుము దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంటుంది కదా సైడ్ జాయింట్స్ అనేవి, అలా రాకుండా రెండు కూడా సమానంగా వచ్చేసాయి నీట్గా.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హ్యాండ్స్ ఇలా నేను పెట్టి చూసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ కుట్టు ఎక్కడి నుంచి అవుతుందో సేమ్ అక్కడి నుంచి నేను దీన్ని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చిన్నగా మార్కింగ్ చేసేసుకొని దీనిపైన కెంచి అయితే మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి చంకబాకం దగ్గర 9.5 ఇంచులకి అలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. సో మనం బ్లౌజ్ని ఒకసారి నేను చెప్పిన విధంగా పెట్టేసుకొని కనుక చూసుకుంటే మనకి చంక భాగం దగ్గర మనకి ఎక్కువ లూజ్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మనం పాత బ్లౌజ్ కొలత బ్లౌజ్ది ఈ షోల్డర్ దగ్గర, అలాగే మనకి కొత్త బ్లౌజ్ది షోల్డర్ దగ్గర ఈ విధంగా పట్టేసుకొని రెండింటిని ఈ విధంగా సమానంగా చేసుకొని ఇలా మనం ఈ బ్లౌజ్ని ఈ విధంగా పెడితే మనకి చంక కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి బ్లౌజ్ అంతా కూడా పట్టేసినట్టుగా ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దానిపైన గెంచి ఈ విధంగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకొని ఇలా మనం సైడ్ కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ అంతా కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి వెనకాల భాగానికి డోరీలు పెట్టేసుకోవచ్చు, లేదా చిన్న బటన్స్ లాగా అయినా కుట్టి పెట్టుకోవచ్చు. చూసారు కదా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. బ్లౌజ్ వేసుకున్నాక కూడా మనకి ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో నేను ఈ ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 ఓపెన్ హుక్స్వి పెట్టాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.